వీడియో ఎవరైతే మేము పెద్ద పెద్ద క్వశ్చన్స్ రాయలేము, చదవలేము అనుకున్న వాళ్ళు చూడండి. ఆన్సర్స్ చాలా చిన్నవి, చిన్న చిన్న ఆన్సర్స్ ఇచ్చాను. చాలా చాలా చిన్న క్వశ్చన్స్, చాలా చాలా చిన్న ఆన్సర్స్, సందర్భాలు కూడా షార్ట్ చేశాను. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడండి, మొత్తం పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి బీకామ్, ఓకే, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ ఎవరైనా అందరు చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి హిందీ ఎలా చదివితే పాస్ అవుతారు, లేదు చాలా ఎక్కువ ఆన్సర్స్ ఉన్నాయి, నేను చదవలేకపోతున్నాను, ఎలా షార్ట్గా రాయాలో చెప్తాను. ఈరోజు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న సంస్కృతి సంఘం నుంచి ఈ సందర్భం, ఈ భారతీయ సంస్కృతి సంఘం నుంచి ఈ మూడు చదువుకోండి. ఇదొక లెసన్. హెచ్ఐవి నుంచి ఇదొకటి, ఇది వచ్చి విశేషత, వీటికి విశేషత కూడా యాడ్ చేయండి. చాలా చిన్నవి. EFGH 4 చదువుకోండి. సందర్భాల్లో ఈ 4 చాలు. మీరు పాస్ అవ్వకపోతే నన్ను అడగండి, పాస్ కాదు, మోర్ దెన్ 80-90 వస్తాయి EFGH. ఇంకా నేను చాలా లెసన్ చెప్పట్లేదు, అయినా కూడా మీకు 90+ వస్తాయి మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే. ఇక్కడ వచ్చేసి వ్యాకరణం, చాలా ఈజీ వ్యాకరణాలు, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా శుద్ధ రూపు, ఇవి అటు సైడ్ ఇటు సైడ్ అటు, ఇవి కూడా చాలా ఈజీగా రాసేయచ్చు. అండ్ హియర్ పరిభాషిక శబ్దావళి, మీనింగ్స్ చూసుకోండి. మీనింగ్స్ ఇంతవరకు. నేను ఇంకా పాస్ మెటీరియల్ కూడా ఉంది నా దగ్గర, చాలా చిన్న చిన్న క్వశ్చన్స్, వన్ లైన్ ఆన్సర్స్, అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి. రెహమాన్, దావుదయాల్ చదువుకుంటే మీకు ఒక సారాంశం వచ్చినట్లే. దీపా, శేఖర్ చదువుకున్నారంటే ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ నుంచి ఒక సారాంశం వచ్చినట్టే. చూడండి, చాలా చిన్నది. ఇవన్నీ టిప్పియాలు, 5 మార్క్స్వి. ఇక్కడ వచ్చి నారాయణ, ఈ లెసన్ ఇంతవరకు టిప్పియాస్ 5 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకేనా. తర్వాత ఎస్సేస్, నేను చెప్పా కదా ఎస్సేస్ ఏమేంటివి. రెహమాన్, దావుదయాల్ చదువుకొని ఆ 2 కలిపి రాశారనుకో ముక్తిదన్ లెసన్ వచ్చినట్టే. మీకు దీప, శేఖర్ ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకొని రాశారంటే హార్ వచ్చినట్టే. అప్పుడు మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి, 4 ఎస్సేస్ వచ్చేసాయి. ఇంకా తర్వాత నారాయణ కూడా నేర్చుకుంటే మీకు బుక్ హడతాల్ వస్తుంది. మ్యాక్సిమం ఈ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మొత్తం నేర్చుకోండి, ఫుల్ మార్క్స్ కావాల్సిన వాళ్ళు. ఇంకా లెటర్స్ వచ్చేసి ఎనీ త్రీ అంటే మాకు 4 ఉన్నాయి, మీరు వచ్చేసి 3 చదువుకోమని చెప్పారు ఏవైనా. సో చుట్టి ఇదొకటి, పితాచి ఇది, పత్ర అది, బుక్స్ కోసం మనీ అడిగేది, లాస్ట్లోది మనీ అడిగేది, యాత్ర ఫ్రెండ్ గురించి రాసేది, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఇప్పుడు నేను చెప్తా అన్నా కదా, చిన్న క్వశ్చన్స్ చెప్తా అని చెప్పి ఇవి చూడండి. ఫస్ట్ ముక్తిదన్ ఏవి రాయొచ్చు. ముక్తిదన్ చూడండి, రెహమాన్ చూడండి, మీకు రెహమాన్ వచ్చిన, దావుదయాల్ వచ్చిన 11 పాయింట్స్ రాసేయండి. సారాంశం కావాలి అన్న 11 పాయింట్స్ రాసేయండి. లేదు దీప కావాలి అనుకుంటే ఇదే రాసేయండి. శేఖర్ కావాలంటే ఇది పాస్ మెటీరియల్ అండి, పాస్ అని కాదు, ఫుల్కి ఫుల్ వస్తాయి. చూడండి ఇక్కడ మీరు ఎలా రాసినా కూడా లాస్ట్ వర్డ్ లైన్ కరెక్ట్ అయిపోయింది. చూడండి, దీపా, శేఖర్ ఏది వచ్చినా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నారాయణ్ చూడండి, మీరు అంత చదవాల్సిన అవసరం లేదు, లైన్ వైజ్, పాయింట్ వైజ్. సందర్భాలు చూడండి, సందర్భాలు ఇంకా చిన్నవి, 1 లైన్ సందర్భాలు చూడండి ఎంత చిన్నవి. సందర్భాలు
సందర్భాలు చూసారా? భారతీయ సంస్కృతి ఇక్కడ నేర్చుకున్నారు కదా మీరు. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను క్వశ్చన్ పేపర్స్ చూపిస్తా. మీరు లెటర్ అయితే 3 చదువుకోండి. చెప్పింది గుర్తుంది కదా, లెటర్ అయితే 3 చదువుకోండి. సందర్భాలు అయితే ఇక్కడ చూపిస్తున్న భారతీయ సంస్కృతి సంఘంలో నుంచి 1, 2, 3 చదువుకోండి. ఈ ఒక్కటి హెచ్ఐవి చదువుకోండి. ఇదొక్కటి హెచ్ఐవి. ఈ లాంగ్ అనిపిస్తే షార్ట్గా ఎలా రాయాలో చెప్పాను కదా, ఇవన్నీ తెలుసు కదా. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఇంకా మీరు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్రామర్ మాత్రం అసలు తప్పు లేకుండా రాయండి. గ్రామర్ తప్పు లేకుండా రాయండి. మీకు ఏది ఈజీయో చూసుకోండి. గ్రామర్ ఈజీయా లేదా ఏది ఈజీయో చూసుకోండి. గ్రామర్ మీకు బాగా వస్తుంది అనుకుంటే గ్రామర్ బాగా నేర్చుకోండి, ఒక్కటి కూడా తప్పు పోకుండా. కానీ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ మొత్తం అటెంప్ట్ చేసేయండి, సరేనా? నేను ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను. క్వశ్చన్ పేపర్ చూసుకోండి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇదండి. క్వశ్చన్ పేపర్లో ఏముంది? శబ్ద వచ్చింది, పరిభాషిక్ శబ్ద, శుద్ధ రూప. జస్ట్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. ఇవి లాంగ్ క్వశ్చన్స్, లాంగ్ అండ్ షార్ట్. లాంగ్ చూడండి, సారాంశ చూసారుగా, ఈ 5 మార్క్స్ సారాంశ. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి మీరు అన్ని స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి, గుర్తుందిగా. ఎవరికి వచ్చిన బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ ఎవరికి వచ్చినా కూడా చూసుకోండి, ఎవరైనా సరే చూసుకోండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు, ఓకేనా? క్వశ్చన్స్ చూడండి. ఈ మిడ్ పేపర్స్ బట్ ఇవే వస్తాయి, ఇవే ఖచ్చితంగా. హార్ బుక్ సారాంశ చూడండి. హార్ బుక్ హడతాలు ముక్తిదన్న, ఏదైనా ఒక్కటి రాసాము. 2 టిప్పియాలు రాస్తాము. కహాని ఇది చూడండి. వ్యాకరణ ఇవి చూడండి, అసలు ఎంత ఈజీ అసలు ఇవి. సచ్ బోలో, జూట్ మత్, మే పాఠశాల, మే వస్తే ఏం రావాలి? హూ రావాలి. హూ వస్తే జావు, ఇది వస్తుంది. ఏదో ఒకటి చూడండి, చూసి రాసుకోండి. అంతే గాయస్, ఇంకా ఓకేనా గాయస్? అంతవరకు హిందీ. ఇంకా ఉంది చూడండి నా దగ్గర పేపర్ కోడ్, ఫస్ట్ సెమిస్టర్ చూడండి. ఆత్మనిర్భరత యూనిట్ 2, యూనిట్ 3 చూడండి. తర్వాత చూడండి అనోటేషన్స్, గ్రామర్, ట్రాన్స్లేషన్స్ చూడండి. క్యారెక్టర్స్, సమ్మరీ, లెటర్ రైటింగ్స్ 100 మార్క్స్కి. సో ఇది ఇంకొక పేపర్. ఇవి చదువుకున్న మీరు అందరు పాస్ కాదు, 100 మార్క్స్ పాస్ మార్క్స్. చూడండి క్వశ్చన్.
సో నేను చెప్తాను ఇక్కడ సారాంశం వచ్చేసి ఆత్మనిర్భరత, భారత్ కి సంస్కృతి సంఘం, భూక్ హడతాల్, ముక్తిదన్ వచ్చు కదా, భూక్ హడతాల్ వచ్చు కదా మనకి. సో వాటిల్లో ఏదైనా రెండు సారాంశాలు రాయాలి, పత్రులు ఏవైనా 2 రాయాలి. టిప్పణీలు ఏవి రాయాలి, 2 రాయాలి, 3 ఇచ్చారు. ఇక్కడ చూడండి పరిభాషిక్ శబ్ద ఇవి మొత్తం రాయాలి. పరిభాషిక్ శబ్ద దానికి 5 మార్క్స్. ఇక్కడ సందర్భాలు 12 మార్క్స్. 5 మార్క్స్ ఏంటివి ఇవి, శుద్ధ రూప్ కీజియే. Subscribe me guys. Thank you.